రంగాపురం ఒక అందమైన పల్లెటూరు. తెల్లవారుజామునే కోడి కూతలతో, పొలం పనులకు తయారయ్యే ఆడవాళ్ల గాజుల సవ్వడులతో ఆ ఊరు మేల్కొంటుంది. కాని ఒకరోజు మాత్రం ఏదో తెలియని నిశ్శబ్దం అలుముకుంది. 10ఏళ్ల లత అనే అమ్మాయి కళ్ళు నులుముకుంటూ నిద్రలేచింది. వంటింట్లోంచి రోజూ వచ్చే కాఫీ వాసన లేదు. ఇంటి ముందు అమ్మ లక్ష్మి ముగ్గులు వేస్తున్న అలికిడి కూడా లేదు. 7ఏళ్ల తమ్ముడు రాజు ఇంకా గాఢనిద్రలో ఉన్నాడు. అమ్మా! లత పిలుపు ఇల్లంతా ఒకసారి ప్రతిధ్వనించి ఆ నిశ్శబ్దంలో కలిసిపోయింది. ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం మొదలయింది. పరుగున వంటింట్లోకి వెళ్ళింది. ఇంకా పొయ్యికూడా వెలిగించలేదు. పెరట్లో చూస్తే అమ్మా పసుపుపచ్చ చీర గాలికి రెపరెపలాడుతోంది. కాని అమ్మ మాత్రం ఎక్కడా లేదు. లత కళ్లలో నీళ్లు తిరిగాయి. నాన్నా అంటూ అప్పుడే నిద్రలేచి వస్తున్న తండ్రి వెంకన్న దగ్గరికి పరిగెత్తింది. నాన్నా, అమ్మ కనపడట్లేదు అని అన్నది. వెంకన్న అయోమయంలో పడ్డాడు. వెంటనే వెంకన్న, లత ఇల్లంతా వెతికారు. చుట్టుపక్కల వాళ్లని అడిగారు. లక్ష్మి జాడలేదు. క్షణాల్లో వెంకన్న ఇంటి ముందు ఊరి జనం పోగయ్యారు. సర్పంచ్ రాఘవయ్య ఆందోళనగా అడిగారు. వెంకన్నా, ఏనయింది? లక్ష్మమ్మ పొద్దున్నే ఎక్కడికెళ్ళింది? అప్పుడే అటుగా ఉత్తరాలు పంచడానికి వెళుతున్న పోస్టుమ్యాన్ సుబ్బారావు అన్నాడు. సర్పంచుగారు, నేను పొద్దున్నే చూశాను. లక్ష్మమ్మ గుడివైపు కొంచెం హడావిడిగా వెళ్లారు. ముఖం కూడా ఏదోలా కంగారుగా కనిపించింది. వెంటనే అందరి చూపు గుడి పూజారి పంతులుగారివైపు తిరిగింది. పంతులుగారు గంభీరంగా అన్నారు. అవునండి, నిన్న సాయంత్రం లక్ష్మమ్మ గుడికొచ్చింది. ఏదో మొక్కు తీర్చుకోవాలని అంది. ఏంటమ్మా అంత కంగారు అని అడిగితే, ఏమీ లేదండి, రేపు ఉదయాన్నే మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళింది. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టే అనిపించింది. లత గుండెల్లో రాయిపడ్డట్టు అయ్యింది. అమ్మ మొక్కు ఏమిటి? ఎందుకంత కంగారు పడింది? దేవుడి దగ్గర ఏం కోరుకోవాలనుకుంది? సమయం గడుస్తున్న కొద్దీ ఆందోళన కాస్త భయంగా మారింది. సమాచారం అందుకున్న ఎస్ఐ రమణ పోలీస్ జీపులో ఊళ్ళోకి వచ్చాడు. సర్పంచ్, వెంకన్న మిగతా వాళ్లతో మాట్లాడాడు. వెంకన్న, మీ ఇంట్లో ఏమైనా గొడవలా? లక్ష్మమ్మతో ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా? ఎస్ఐ రమణ సూటిగా అడిగాడు. వెంకన్న తలదించుకుని, అలాంటిదేం లేదండి, మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. లక్ష్మి చాలా మంచిది. నా ప్రాణం ఏ కష్టాన్నైనా తనలోనే దాచుకుంటుంది, కాని బయటపడదు అన్నాడు దిగులుగా. అక్కడ చేరిన ఊరి జనం గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఆ మధ్య పక్క ఊరి రామిరెడ్డితో పొలం గట్టు గురించి లక్ష్మమ్మకి పెద్ద గొడవయింది కదా ఒకరు అన్నారు. అవునవును, రామిరెడ్డి అస్సలు మంచివాడు కాదని ఊరంతా చెప్పుకుంటారు. వాడు ఏమైనా పగబట్టి ఇంకొకరు అందుకున్నారు. ఈ మాటలు వింటున్న లతకి మరింత భయం వేసింది. అమ్మకి నిజంగానే శత్రువులున్నారా? వాళ్లే అమ్మని ఏమైనా చేశారా? ఆమె చిన్న గుండె భయంతో వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. పెద్దవాళ్లంతా చెరో దిక్కు వెళ్లి వెతకడం మొదలుపెట్టారు. లత మాత్రం ఇంటి అరుగుమీద కూర్చుని అమ్మని తలుచుకుంటూ ఏడుస్తోంది. అప్పుడే లతకి ఓ విషయం గుర్తొచ్చింది. నిన్న రాత్రి అమ్మ తన తల నిమురుతూ అన్నమాటలు. లతా, రేపు ఉదయాన్నే ఊరి చివర అడవిలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఓ ముఖ్యమైన వస్తువు దాచాను. దాన్ని తీసుకురావాలి. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ఆ మాటలు చెప్పినప్పుడు అమ్మ ముఖంలో ఏదో తెలియని ఆందోళన దాగి ఉన్నట్టు లతకు ఇప్పుడు స్పష్టంగా గుర్తొచ్చింది. ఎందుకమ్మా అంత దూరం? ఆ వస్తువేంటి? నేను వస్తాను అని అడిగితే, వద్దులేమ్మా, నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తాను. నువ్వు తమ్ముడిని చూసుకో అంది. లతకి ఒక్కసారిగా విషయం అర్థమయ్యింది. అమ్మ ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి ఉంటుంది. ఆ ముఖ్యమైన వస్తువు కోసమే వెళ్ళి ఉంటుంది. వెంటనే నిద్రపోతున్న తమ్ముడు రాజుని లేపింది. రాజూ, లేరా, మనం అమ్మని వెతకాలి. నాకు అమ్మ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. రాజు కళ్ళు నులుముకుంటూ, ఎక్కడికి అక్కా? నాకు భయమేస్తోంది. భయపడకురా, నేనున్నానుగా. అమ్మని తీసుకురావాలి కదా, త్వరగా రా. లత గొంతులో తెలియని ధైర్యం. ఇద్దరూ ఎవరి కంటా పడకుండా మెల్లగా ఇంటి వెనుక నుంచి ఊరి చివర ఉన్న అడవిదారి పట్టారు. సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాలేదు. అడవిలోకి అడుగు పెట్టగానే చల్లటి గాలి వాళ్ళని తాకింది. దట్టమైన
చెట్ల మధ్య దారి సరిగ్గా లేదు. లత, రాజు చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. ముళ్ల పొదలు, రాళ్ళు వాళ్ల చిన్న కాళ్లకు గుచ్చుకుంటున్నాయి. అక్కా, పులులుంటాయా? రాజు గొంతు వణికింది. ఛా, మన ఊరి దగ్గర అడవిలో పులులేముండవురా, ధైర్యంగా నడు. లత వాడికి ధైర్యం చెబుతున్నా తన గుండె కూడా దడదడలాడుతోంది. అమ్మా, అమ్మా! లత పిలుపు అడవి నిశ్శబ్దంలో కలిసిపోతోంది. కొంత దూరం వెళ్ళాక దూరంగా ఓ పెద్ద మర్రి చెట్టు ఊడలతో సహా కనిపించింది. అమ్మ చెప్పిన చెట్టు అదే. లత గుండె వేగంగా కొట్టుకుంది. పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు మొదట్లో ఓ పొదచాటున వాళ్లమ్మ లక్ష్మి తలమీద చిన్న గాయంతో కళ్ళు మూసుకుని స్పృహ లేకుండా పడి ఉంది. పక్కనే ఓ చిన్న గుడ్డమూట. అమ్మా! లత పెద్దగా అరుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె తలని ఒళ్ళో పెట్టుకుంది. రాజుకూడా ఏడుస్తూ అమ్మ చేతిని పట్టుకున్నాడు. అమ్మా, లే అమ్మా! లక్ష్మి పెదాలు కదిలాయి. అతి కష్టం మీద కళ్ళు తెరిచి పిల్లల్ని చూసి లతా, రాజు అనగలిగింది. ఆమె కళ్లలో నీళ్లు. అమ్మా, నీకేమైందమ్మా? ఇలా ఉన్నావేంటి? లత ఏడుస్తూ అడిగింది. లక్ష్మి బలహీనంగా ఆ మూటవైపు చూపించింది. అది ఆమె మాట పూర్తి కాలేదు. సరిగ్గా అప్పుడే లత అరుపులు విని అటుగా వెతుకులాడుతూ వస్తున్న ఎస్ఐ రమణ, సర్పంచ్ రాఘవయ్య, వెంకన్న, మరికొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. లక్ష్మిని అలా చూడగానే వెంకన్న కుప్పకూలిపోయాడు. ఎస్ఐ రమణ వెంటనే ముందుకు వచ్చి నాడి చూశాడు. బతికే ఉంది, కంగారు పడకండి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. లక్ష్మిని జాగ్రత్తగా ఊళ్ళోకి తీసుకువచ్చి గ్రామ వైద్యుడితో ప్రాథమిక చికిత్స అందించారు. కొద్దిసేపటికి ఆమెకు పూర్తిగా స్పృహ వచ్చింది. ఎస్ఐ రమణ ఆమె దగ్గర కూర్చుని మెల్లగా అడిగాడు. లక్ష్మమ్మగారూ, మీరెందుకు తెల్లవారుజామున ఒంటరిగా అడవిలోకి వెళ్లారు? ఆ గాయం ఎలా అయ్యింది? ఆ మూటలో ఏముంది? లక్ష్మి కళ్లలోంచి నీళ్లు కారాయి. వెంకన్నవైపు, పిల్లలవైపు చూసింది. చెప్పు లక్ష్మీ, ఏం జరిగిందో చెప్పు. నాతో చెప్పడానికి కూడా భయపడ్డావా? వెంకన్న ఆర్ద్రంగా అడిగాడు. లక్ష్మి గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టింది. మా నాన్నగారు పోయినప్పుడు చేసిన అప్పు తీర్చడానికి మన చిన్న పొలం కాగితాలు పక్క ఊరి వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టాను. ఆ విషయం మీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు. వడ్డీ పెరిగిపోయి ఈరోజు మొత్తం కట్టకపోతే పొలం రాసిచ్చేయాలని బెదిరించాడు. అందుకే మన దగ్గరున్న కొద్దిపాటి బంగారం ఆ మూటలో పెట్టుకుని వాడిని ఆ మర్రి చెట్టు దగ్గర కలవమని చెప్పాను. ఊళ్ళో కలిస్తే అందరికీ తెలుస్తుందని భయపడ్డాను. వెళ్తుంటే చీకట్లో కంగారుగా నడుస్తూ కాలు జారి పక్కనున్న రాయికి తల తగిలింది. ఎంతసేపు అలా పడి ఉన్నానో తెలియదు. ఆమె మాటలు విన్న వెంకన్న కళ్లలో నీళ్లు. అయ్యో లక్ష్మీ, ఇంత కష్టం గుండెల్లో పెట్టుకుని నాతో ఒక్క మాట చెప్పలేకపోయావా? మనం కలిసి ఏదో ఒక దారి చూసుకునేవాళ్లం కదా? సర్పంచ్ రాఘవయ్య కల్పించుకుని, చూశావా వెంకన్నా, ఆడవాళ్లు ఇంటికోసం, పరువుకోసం ఎంత మదనపడతారో. సరే, జరిగిందేదో జరిగింది. లక్ష్మమ్మ క్షేమంగా దొరికింది. అదే 10,000. ఆ వడ్డీ వ్యాపారి సంగతి నేను చూసుకుంటాను. మన ఊరి సమస్యని మనమే పరిష్కరించుకుందాం. లతారాజు అమ్మని గట్టిగా పట్టుకున్నారు. వాళ్ల కళ్లలో ఇప్పుడు భయం లేదు. అమ్మ దొరికిందన్న ఆనందం, ధైర్యం ఉన్నాయి. లత చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం వల్లే అమ్మ ప్రాణాలు దక్కాయని ఊరంతా అనుకున్నారు. ఆ రోజు రంగపురంలో మళ్లీ మామూలు ప్రశాంతత నెలకొంది. ఓ కుటుంబం పడిన ఆవేదనకు తెరపడింది. ఒక్కోసారి మన అనుకున్న వాళ్లే మనకి చెప్పలేని బాధల్ని గుండెల్లో దాచుకుంటారు. ధైర్యం, సమయస్ఫూర్తి వయస్సుతో సంబంధం లేకుండా ఎవరిలోనైనా ఉండొచ్చు. ఆపదలో ఒకరికొకరు అండగా నిలబడటమే అసలైన మానవత్వం. ఆ చిన్నారి లత చూపిన తెగువ, ఆ ఊరి ఐక్యత ఎప్పటికీ గుర్తుండిపోతాయి.